దేశ సేవలో भारत माता की कार्तिक अमर है, अमर रहे, अमर रहे, कार्तिक अमर रहे, अमर रहे, अमर रहे, कार्तिक अमर रहे, अमर रहे। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। कार्तिक अमर रहे, कार्तिक अमर रहे, कार्तिक अमर रहे। మన దేశాన్ని చెరబడుతున్న ముష్కరులను తన వీరత్వంతో అంతమొందించి వారితో పోరాడుతూ మన దేశానికి గర్వకారణమైనటువంటి కార్తిక్ గారు వీరమరణం పొందినారు. వారు మన దేశానికే ఎంతో గర్వకారణం. వారికి జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు. వారు ఉంటున్న ఈ గ్రామం ఎంతో పుణ్యమైన దేశంగా మేము భావిస్తున్నాము. అటువంటి కార్తిక్ వీరమరణం పొందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా యూనియన్ తరఫున ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ వారు భగవంతుని సన్నిధికి చేరినారు కాబట్టి వారి ఆత్మకి శాంతి కలగాలని అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాము. చేయండి అందరూ చూడండి చెప్పారు సార్ వాళ్ళంతా రమ్మని కలుస్తాం. 5 నిమిషాలు ఎక్కువ మంది చిత్తూరు సార్ పదండి పోయేవాళ్ళకి దోవాలండి పంపించండి. గ్యాదర్ ఎక్కువైపోతుంది ఇక్కడ పంపించి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. చూసారు కదా చూస్తే వెళ్ళిపోవాలా. దారిలేదు మా సార్ మీరంతా నాకు సైడ్ జరగనా
అయిపోయింది చూసిన ముందుకు సార్ పక్క పడిపోతుంది ఆర్థిక లేని పొద్దుగా జరుపుకోండి రాజేష్ మానిపెంట గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఈరోజు వీరమరణం పొందాడు. కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగినటువంటి భీకర పోరులో ఆయన అసూలు పోశాడు. ఆయన మరణం వృధా పోదు, ఆయన త్యాగం వృధా పోదు. ఆయన చేసినటువంటి త్యాగం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శం. మీరందరూ గమనిస్తూ ఉంటారు. 6వ తరగతి నుంచి ఐఐటి చదువుదామా నీట్ చదువుదామన్నటువంటి ఆలోచనలో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆర్మీకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలగంగానే ఆమోదించి పంపించినటువంటి ఆ తల్లిదండ్రులకి కార్తీక్ మరణం తీరని లోటే, ఆ కుటుంబానికి కూర్చలేనటువంటి లోటే. అయినా ఈ దేశం గర్వించే పని చేశాడు కాబట్టి ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండమని మేమందరం కూడా ఓదార్చాం. కార్తీక్ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నప్పటికీ కార్తీక్ మరణం గురించి తెలియంగానే ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, కార్తీక్ మరణం ఆయన చేసినటువంటి త్యాగం వృధా పోకూడదన్నటువంటి ఆలోచనని చెప్పడం జరిగింది. మేమందరం కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కార్తీక్ సంబంధించి కుటుంబ సంక్షేమం గురించి, కుటుంబం యొక్క బాగోగుల గురించి, కార్తీక్ లేడన్నటువంటి లోటుని పూడ్చడానికి మనం ఏ విధంగా తోడ్పాటును అందించాలన్నటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఆర్థికంగా అయితే భారీగానే సహాయాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుంది ముఖ్యమంత్రి గారు రాగానే. రెండో విషయం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనని కలెక్టర్ గారు ఆమోదించారు. వారి సోదరుడు కూడా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ని అవుట్సోర్సింగ్ ద్వారా అక్కడికన్నా ఎక్కువ మెరుగైనటువంటి జీతం వచ్చే విధంగా ఒక ఉద్యోగం కల్పించే విషయం మీద వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఒక 5 ఎకరాల భూమిని కూడా ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనకి గౌరవ కలెక్టర్ గారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనని ఈరోజే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులతో చర్చించి ఎక్కడ ఏమన్నటువంటి విషయం మీద కూడా వారిని కోరిన వెంటనే వారు ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ గ్రామం పంచాయతీలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఈ కాలనీకి కార్తీక్ పేరు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ స్కూల్లో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్లో కార్తీక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. వీటన్నిటితో పాటు కార్తీక్ కుటుంబానికి ఏమిచ్చినా తీరని లోటే. భౌతికంగా కార్తీక్ లేడు కాబట్టి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.
ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి లోటు లేకుండా దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి కార్తీక్ కుటుంబాన్ని ఈ దేశం, ఈ ప్రాంతం మేమందరం కలిసి చూసుకుంటామని ధైర్యంగా మేము అనౌన్స్ చేస్తున్నాం, నమ్మకంగా అనౌన్స్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రతిపాదనలన్నింటినీ పంపిన వెంటనే ఆమోదించినటువంటి కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున, వారి కుటుంబం తరఫున నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చనిపోయాడని కాకుండా ఆయన వీరుడన్నటువంటి ఆ ధీరత్వానికి తగ్గకుండా ఆయన అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను కూడా గత ఒక 2-3 రోజుల నుంచి ఈ విషయం సంబంధించి చీఫ్ మినిస్టర్ కార్యాలయంతో చర్చ చేస్తున్నాను. అంత డీటెయిల్ కూడా సో ఏమేమి ప్రామిస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా అది పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి, ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే కూడా ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం. సో ఈ సెక్రిఫైస్ సుప్రీం సెక్రిఫైస్, అటువంటి సెక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కార్తీక్ సెక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారపాలెం మండల్, చిత్తూరు ఇంకా ఒక ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్లీ ఇది ఒక మోటివేషన్, ప్రతి యూత్లో ఒక మోటివేషన్, కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ సెక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత ఏమైనా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం కావాలంటే, ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్యామిలీతో సహా ఉంటాం. ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి వాళ్ళతో సహా ఉండి అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాం. చాలా బాధాకరం. ఈరోజు మన చిత్తూరు బంగారుపాలెం నియోజకవర్గానికి చెందిన ఈ ఘటన చాలా బాధాకరం వేసింది. అయితే నాకు వచ్చిన సమాచారం మేరకు నలుగురిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు తెలిసింది. కాబట్టి ఇటువంటి గొప్ప దేశభక్తి కలిగిన, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన ఈ కుటుంబానికి అండగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. కాబట్టి వారు కలెక్టర్కి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వారు కూడా కలెక్టర్ గారు ఇంకొక 10-15 నిమిషాల్లో రీచ్ అవుతారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు, నాయకులందరూ కూడా ఉన్నారు. చిత్తూరు తరఫున కూడా మా వంతు వారికి కొద్ది మనం ఏమైనా ఇవ్వగలగం, వారికి సహాయం చేయగలిగితే ఆర్థిక పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే దీనికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ మాట్లాడలేము. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేసే కొన్ని కంపెనీస్ కూడా ఇంటిమేట్ చేస్తాం. వారు కూడా వారికి తగినంత ఆర్థిక సహకారం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. చాలా బాధాకరము. దేశ సేవలో కార్తీక్ యొక్క ప్రాణాల్ని పోగొట్టుకోవడం, ఆయన యొక్క సేవలు చిరస్మరణీయము. ఈరోజు బార్డర్లో ఇలాంటి ధైర్యశాలులు అక్కడ ప్రాణాలతో పోరాడుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవల ఫలితమే ఈరోజు భారతదేశంలో మనందరం కూడా ఇంత క్షేమంగా ఉండగలిగాం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే సెలవిస్తున్నాను, కార్తీక్ కుటుంబాన్ని ఆదుకోవాలి. కార్తీక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి గట్టిగా విన్నవిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇదే నియోజకవర్గంలో ఐరాల మండలంలో ఇట్లా ఒక మిలిటరీ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే దాదాపు జగన్ గారి ప్రభుత్వం 50 లక్షల రూపాయలతో ఆ కుటుంబాన్ని ఆదుకున్న విషయం ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి కార్తీక్ కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోండి. ఉన్న ఒక్కగానొక కుమారుడు తన డ్యూటీలో
అది కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించి ప్రభుత్వం ఇటువంటి కుటుంబాలకి అండగా ఉంటే ఈ కుటుంబాలని చూసి మరింత మంది ధైర్యంగా మిలిటరీలో చేరేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన సేవలు కొనియాడుతూ తనకి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంఘాతం తెలియజేస్తున్నాం. ఈరోజు కార్తీక్ ఆర్మీ సైనికుడుగా ఎగువ రాగమానపేటలో వారి స్వగ్రామమైన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈరోజు ఆ యొక్క ఫైనల్ రైటల్స్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి ఈయన నార్త్ కాశ్మీర్లో జరిగినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదుల ఎదురుదాడిలో కాల్పులు జరిగినప్పుడు వీర సైనికుడిగా సైన్యంలో ఈయన ఒక ప్రముఖ వ్యక్తిగా చాలా చురుగ్గా అక్కడ పనిచేసినందువల్ల పొరపాటున బుల్లెట్ గాయం తగిలి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత వారి యొక్క ఆరోగ్యం కుదురుపడిన అన్నట్టుగానే ఉండి మరి 19వ తారీఖున చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి నిన్న ఫ్లైట్లో తీసుకొచ్చి బెంగళూరు నుంచి మన ఎగువ రాయమానపేట అయినటువంటి బంగారుపాలెం మండలంలో ఉన్న ఈ యొక్క స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనేక ప్రముఖులైనటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎక్స్ సర్వీస్ మెన్లు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా బంగారుపాలెం మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇటువంటి వీర సైనికుడు మరి ఈ ప్రపంచంలోనే అంత ధైర్య సాహసం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి ఇంత ఘన నివాళి ఇక్కడ లభిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మరి భవిష్యత్తులో వారికి రావాల్సినటువంటి ఆర్థిక అంశాలు అయితేమి ఆర్థికేతర అంశాలు అయితేమి మరి అదేవిధంగా పిల్లల వాళ్ళ బ్రదర్కి కానీ ఫ్యామిలీలో ఎవరికైనా పెన్షన్ రావడానికి కానీ మరి ఉద్యోగం రావడానికి కానీ మరి వారికి కేటాయించినటువంటి భూ విషయం అయితేమి ఇవన్నీ కూడా నేను కార్యాలయం తరఫున జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్గా వారికి ఇప్పించడానికి నేను ముందుంటానని చెప్పి అన్నీ కూడా సక్రమంగా వారికి సకాలంలో చెల్లిస్తానని కూడా మాటిస్తున్నాను. జై కార్తీక్. అందరికీ నమస్కారము. ఇతను కార్తీక్ అన్న ఇతను 9 ఏళ్ళు సర్వీసు 87 ఆర్మర్ రెజిమెంట్లో అతను సర్వీస్ చేసినాడు. దాని తర్వాత అటాచ్మెంట్గా రాష్ట్రీయ రైఫిల్ ఆర్ఆర్కి 22 ఆర్ఆర్ శ్రీనగర్కి అతను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఇస్లామిక్ ఉగ్రవాదులతో ఇతను కాల్పుల దీంట్లో అతను చనిపోవడం జరిగింది. మన జిల్లాకు ఇలాంటి వీరుడు ఈ విధంగా వీరోచితంగా పోరాడి మన దేశ రక్షణ కోసం ఇతను త్యాగం చేసినందుకు మా ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ పలమనేరు తరపున మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. జై హింద్. బోలో భారత్ మాతా కే, బోలో భారత్ మాతా కే. ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు ఫార్మాలిటీ. 10 నిమిషాలు ఉండండి. అట్లా ఉండండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మీరు 10 నిమిషాలు. ఓకే 5 మినిట్స్ రౌండ్ తిరుగుతున్నారు కొంచెం 5 నిమిషాలు. ఫార్మాలిటీ. జై అమర్ హై కార్తీక్, 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 అమర్ హై. బోలో భారత్ మాతా కీ జై. 2 మినిట్స్ సెకండ్.
పైన అది పెట్టేస్తారు కదా వీళ్ళు ఒక రౌండ్ వేస్తే అయిపోతుంది సార్ పాలలో ఫార్మాలిటీస్ ఉండండి బా ఉండండి కొంచెం ఉండండి అట్లా గ్యాప్ వదలండి వాళ్ళు వచ్చేదానికి గ్యాప్ వదలండి బాబా మీరు ఎన్నుకున్నాడు మా ఎన్నుకున్నాండి హైట్ పెరగాల నాయుడు నాకు ఫోటో రావాలి ఉండండి బా ఉండండి కొంచెం ఉండండి అట్లా గ్యాప్ వదలండి వాళ్ళు వచ్చేదానికి గ్యాప్ వదలండి వాళ్ళు బాధపడతా ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు వెనకండి బా వెనకండి కొద్దిగా మా కొంచెం వెనక్కిపోండి మా మీరు వెనక్కిపోండి కొద్దిగా వాళ్ళకి ఫ్రీగా వదలండి ఎన్నికరా బా ఎన్నికరా సెల్ ఫోన్ అందరూ ఎన్నికమండి సెల్ ఫోన్ దూరం వాడు చూడాలి దగ్గర ఉండి కాదు చూసేది చదువు సెల్ ఫోన్ దూరం వాడు చూడాలి దగ్గర ఉండి కాదు చూసేది చదువు
అందరూ సైలెంట్ బ్యాక్ అందరూ చూడాలి. వస్తుందండి లేదు దేవుళ్ళు మారి వాళ్ళు బాబు సరే కనీసం మీరు కదలాదండి. వాటితో పాటు భూమి కానిచ్చేయండి.
బాధ్యత